భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించే అభివృద్ధి పనులలో శిలాఫలకాలపై నరేంద్ర మోడీ ఫోటోలు వేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు అన్నారు. సోమవారం బీజేపీ నాయకులతో కలిసి బుజ్జి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను శిలాఫలకాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు ప్రచురించాలని, కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు సంక్షేమ పథకాలలో నరేంద్ర మోడీ పేరు అధికారులు ప్రజలకు తెలియజేయాలి అన్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. నరేంద్ర మోదీ గారి బొమ్మను శిలాఫలకాల మీద నరేంద్ర మోదీ గారి పేరును వర్దిల్లాలే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం. వర్దిల్లాలే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం. చర్యలు తీసుకోవాలి. ప్రోటోకాల్ పాటించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ప్రోటోకాల్ పాటించిన అధికారుల మీద ఈ కేంద్రం నిధులే ఎక్కడ కూడా కేంద్రం పేరు చెప్పడం లేదు. నరేంద్ర మోదీ గారి ఫోటో అసలు వేయడం లేదు సార్. ఎంపీలు వేశారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వేశారు, గౌరవ ఎమ్మెల్యే గారు చేశారు, ప్రధానమంత్రి గారికి ఎందుకు వేయరని మేము అడుగుతున్నాం సార్. మా వాదన అది. భాగంగా శ్రీపాడం అక్బర్ అధ్యక్షుడు నా పేరు రాజశేఖర్ కళ్యాణ్. గ్రీవెన్స్ డేలో భాగంగా బీజేపీ తరఫున జనతా వారధి కార్యక్రమంగా ఈరోజు ప్రోటోకాల్ మీద ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆయన వెంటనే స్పందిస్తూ అధికారులకు చెప్తానని చెప్పారు. కార్యక్రమంలో తర్వాతగా గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి పేరును శిలాఫలకాలు వేయాలని చెప్పి ప్రతి పథకాన్ని, కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకానికి అధికారులు నరేంద్ర మోదీ గారి పేరును ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు గౌరవనీయులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జనతా వారధి పేరుతో ఎవరైతే అధికారులు ప్రోటోకాల్ పాటించారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అర్జీ సమర్పించడం జరిగింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేయాలని చెప్పి, ప్రతి ఒక్క నిరుపేదకి అభివృద్ధి పథకాలు అందాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే తొలి కాన్పు గర్భిణీలు ఉంటారో వాళ్ళకి ప్రతి నెల 9వ తేదీ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు కావాల్సిన మొత్తం వైద్యం చేయించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మొదటి కాన్పు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవిస్తారో వాళ్ళకి కూడా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద 6,000 రూపాయల డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ప్రైవేట్ హాస్పిటల్ ఎవరికన్నా ప్రసవిస్తే వాళ్ళకి కూడా 5,000 రూపాయలు ఇస్తున్న ఘనత, ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటున్న ఘనత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. అయితే వందల కోట్లు జిల్లాకు కేంద్రం నుంచి వస్తున్నాయి. 100 కోట్లు కేంద్రం నుంచి మన నగర పంచాయతీకి వస్తున్నాయి. ఎన్ని నిధులు కేంద్రం నుంచి వచ్చినా, ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా సరే ఎవరి కూడా ఏ ఫ్లెక్సీ మీద కానీ, ఏ బ్యానర్ మీద కానీ, ఏ శిలాఫలకం మీద కానీ ఎక్కడ కూడా నరేంద్ర మోదీ ఫోటో లేకుండా, నరేంద్ర మోదీ పేరు రాయకుండా, నరేంద్ర మోదీ పేరు సభల్లో చెప్పకుండా కాలయాపన చేస్తున్న ఈ అధికారులను ఒకటే అడుగుతున్నాం. అయ్యా, కేంద్రం నుంచి నిధులు వస్తుంటే భారత ప్రధానమంత్రి సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ నగర పంచాయతీకి కూడా అనేక నిధులు వస్తుంటే మీరు ఎందుకు శిలాఫలకాల మీద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫోటో వేయడం లేదు, ఆయన పేరు చెప్పడం లేదు, సభల్లో ఆయన యొక్క సంక్షేమ పథకాలు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నాం. డబ్బులు తీసుకునే మీరు ఎవరికో తొత్తుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా అధికారులు గుర్తించాలా. ఎక్కడైనా సరే కేంద్రం నిధులు వచ్చినా సరే, కేంద్ర అనుబంధ నిధులు రాష్ట్రానికి వచ్చినా సరే
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు శిలాఫలకాల మీద వేయాలా. అదేవిధంగా ఆయన ఫోటో కూడా శిలాఫలకాల మీద వేయాలా. ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాల గురించి సభలు జరుగుతుంటే నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాలా. ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు బుచ్చిరెడ్డిపాళెనికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడు. పేదల కోసం, వైద్యం కోసం అర్బన్ హెల్త్ సెంటర్ అని మన కడుడుపాళెనికి కడుతున్నారు. దానికి కూడా మొత్తం నిధులు కేంద్రమే ఇస్తుంది. అనేక మురికి కాలువలు ఏర్పాటు చేస్తున్నారు, అనేక సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి కూడా కేంద్రం నుంచే డబ్బులు వస్తుంటాయి. భారత ప్రధానమంత్రి డబ్బులు ఇస్తున్నాడు. 15వ ఆర్థిక సంఘం నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు వందల కోట్లు జిల్లాకు వస్తుంటే, నగర పంచాయతీలకు వస్తుంటే, మండలాలకు వస్తుంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బుల గురించి జనానికి చెప్పబోవడానికి కారణం ఏంటి? మీకున్న ఇబ్బంది ఏంటి? మీకున్న అభ్యంతరం ఏంటి? వెంటనే తెలియజేయాల. ఇకనైనా సరే నరేంద్ర మోదీ గారు చేసే సంక్షేమ పథకాలకు, నరేంద్ర మోదీ గారు ఇచ్చే కేంద్ర నిధులకు నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాల్సిందే. చెప్పకపోయిన పక్షంలో, ఆయన పేరు మీరు శిలాఫలకాల్లో వేయకపోయిన పక్షాల్లో, ఆయన నిధుల గురించి వివరించిన పక్షాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అర్పణ శాఖ ఉద్యమాల బాట పడుతుంది. మీ చేత నరేంద్ర మోదీ గారి ఫోటో వేయించిన దాకా ఉద్యమాల ఆపం, కేంద్ర పథకాల గురించి చెప్పిన దాకా ఉద్యమాల ఆపం అని తెలియజేస్తూ, ఓ కలెక్టర్ గారు మీరైనా గమనించండి. ఈ బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించండి. వెంటనే మీరు గుర్తించి ఎవరైతే ఇప్పుడు దాకా నరేంద్ర మోదీ గారు పేరు చెప్పడానికి భయపడుతున్నారో, ఎవరైతే ఇప్పుడు దాకా నరేంద్ర మోదీ గారి బొమ్మ వేయడానికి భయపడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని, తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, రాబోయే రోజుల్లో భారత ప్రధానమంత్రి ఏ కొత్త సంక్షేమ పథకం ఇచ్చినా సరే, ఏ నిధులు ఇచ్చినా సరే వాటంట మేము ఉంటాం. వాళ్ళు పేర్లు వేసిన దాకా, ఫోటోలు వేసిన దాకా వెంటాడుతాం. దీని మీద వెంటనే కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలా. అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షమైన మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి అధికారులకు సూచనలు ఇవ్వాలా. ఎవరైతే అధికారులు పట్టించుకోరో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి